నమస్తే చేతనకి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో ఎన్నో గుడిసెలుంటాయి. కానీ ఆ గుడిసెవాసులందరికీ పక్కా ఇళ్ళు కావాలనే కలలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. అన్ని గుడిసెలు కాకపోయినా కొన్ని బస్తీల్లో మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్కి శాంక్షన్ కూడా అయిపోయింది. అలాంటి ఒక గుడిసెల్లో మనం ఉన్నాం. లెనిన్ నగర్ మీర్పేట్ పంచాయతీకి చెందినటువంటి లెనిన్ నగర్లో ఎన్నో ఏళ్ల నుంచి ఒక దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి వీరిపై చేతన సిరీస్ ఆఫ్ కథనాలు చేసింది. ఎమ్మెల్యేలని అధికారులని సైతం నుంచోపెట్టి వారికి ఏం న్యాయం చేస్తారు అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు పరిస్థితి పూర్తిగా మారలేదు. ఇళ్లు శాంక్షన్ అయినా సరే ఈ ప్రజలకు ఒక అనుమానం ఉంది. ఏమిటి ఆ అనుమానం? ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళడానికి ఇళ్లు కడతాము అని చెప్పి అధికారులు అంటున్నా ఏమిటి ఆ సంకోచం, ఏమిటి ఆ సంశయం, ఆ భయం ఏంటి? ఆ భయంతో పాటు అధికారులు ఇస్తున్నటువంటి వివరణ ఏంటి? స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల భయాల్ని తొలగించే ప్రయత్నం చేద్దాం. ఇది లెనిన్ నగర్ ప్రజ. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకి ఒక అస్తిత్వం కోసం పోరాడాల్సినటువంటి అవసరం కొన్ని ఏళ్ల నుంచి వచ్చింది. బస్తీ పేరు మార్చినా, బస్తీ స్వరూపం మార్చినా ఇక్కడ జీవితాలు తలరాతలు మాత్రం మారట్లేదు. ఒక ఆశ అందరిలోనూ ఒక ఆశ జనించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తున్నాయి అనేటువంటి ఆశ ఉన్నప్పటికీ కొన్ని భయాలున్నాయి, కొన్ని సందేహాలున్నాయి. ఆ సంకోచాలు ఏంటి? ఎందుకు వీళ్ళ మనసుల్లో ఆ భయాలున్నాయి తెలుసుకుందాం. అమ్మ, మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇక్కడ శాంక్షన్ చేస్తున్నాము అని పత్రంలో అధికారికంగా రాసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి అని ప్రభుత్వం చెప్తోంది. కానీ మీ మనసుల్లో ఇంకా కొన్ని భయాలు ఉన్నాయి. ఏమిటా భయాలు? ఎందుకు మీకు ఆ భయం? మాకు ఇక్కడ ఇయ్యారని అంటారు మేడము. గుడిసెలు తీసేస్తే మీకు ఈడ స్థలం దొరకదు, మీకు ఎక్కడో పంపిస్తారు, ఇక్కడ ఏదో ఏదో కట్టుకుంటారని మొత్తం అని అంటారు. ఎవరు చెప్పారమ్మా? అంత పబ్లిక్ చెప్పుకుంటారు మేడం. మాకు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గుడిసెలు తీసుకుంటే మీకు స్థలం లేదు, ఇక్కడ మీరు ఆగమైపోతారు. అక్కడికి వెళ్ళి తీయమన్నారు మేడం. ఇక్కడ కడితే ఇక్కడ కూడా వద్దని అంటుర్రు. మరి ఎక్కడ కట్టాలి? మేము కిరాయి ఇంట్లో పోమంటే మాకు ఇన్ని ఇండ్లకు కిరాయి ఎవరిస్తారు మాకు? అమ్మా, ఇప్పుడు మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి అన్న వార్త వచ్చింది. దానికి సంబంధించి మీకు ఏమైనా ఒక పత్రం ఇచ్చారా? ఇదిగో మీకు ఇల్లు శాంక్షన్ అయ్యాయి, మీరు ఫలానా రోజు ఖాళీ చేయాలి, మేము ఇలా కన్స్ట్రక్షన్ చేస్తామని. ఇవ్వకుండా ఏం చేస్తారు అంటే మమ్మల్ని ఖాళీ చేయమంటారు, ఎక్కడో కిరాయి కొమ్మంటారు. పోతాం మేము. ఇక్కడ కడతారని మాకు ఏదైనా నమ్మకం ఉండి మా నెంబరు ఎట్లా ఉన్నాయో గుడిసెలకు ఆ నెంబర్ ఇచ్చి మాకేమైనా ప్రూఫ్ ఇస్తే మేము ఏమైనా గుడిసెలు వేసుకుంటాము. లేకపోతే ఇక్కడ ఏమైనా ఖాళీ స్థలంలో వేసుకుందామంటే వద్దు, పైపుల మీద వద్దు, ఇగో ఏడ చెత్తకుండా ఉంది వద్దని చెప్తున్నారు. మేము మేము కిరాయిలు కట్టుకోలేకనే గుడిసెలలో వచ్చి బతున్నాం. మమ్మల్ని ఏకైనా ఖాళీ చేసి కిరాయిలలో కొమ్మంటే ఖాళీ చేయాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఖాళీ చేయాల్సిందే. చేస్తారు, కానీ ఎప్పుడు చేస్తారు? ఇది గుడిసెలు తీసి ఇక్కడ ఏమన్నప్పుడు ఇక్కడ అంటే ఒక స్టెంట్ వేస్తారంట, ఏమో స్టెంట్ వేసి మీరు ఇక్కడ కూడా కట్టవద్దు, అక్కడ కూడా కట్టవద్దు, మీరు కిరాయికి వెళ్ళాలని చెప్తున్నాం. కిరాయికి వెళ్ళాలంటే ఇంత పబ్లిక్ కూడా కిరాయి కట్టలేము, కట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు మేడం. కొంతమంది కడతారేమో, మా సొంత పేదోళ్ళు ఇట్లా కడతారు మేడం. మాకు కట్టే ప్రాబ్లం ఉంటే మేము గుడిసెలు ఎందుకు వస్తున్నాయి మేడం? సోమతి లేకనే గుడిసెలకు కడుతున్నాం. కాబట్టి మాకు ఇంత ఏమైనా ప్రూఫ్ ఇస్తే ఇక్కడ పక్కకి ఇంత చిన్న గుడిసె అని వేసుకొని బతున్నాం. సో ఇక్కడ రెండు సమస్యలు కనబడుతున్నాయిరా నాకు. ఒకటి, మీకు ప్రూఫ్ కావాలనేటువంటి వాదన. రెండు, ఒకవేళ నిజంగా ప్రూఫ్ ఇచ్చి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి భయంగా అనిపిస్తుంది. ఏమి కావాలి మీకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారనేది తర్వాత విషయం. ప్రూఫ్ ఇస్తామన్నారు సోమవారం రోజే. మీకు స్లిప్ ఇస్తారు, గింత స్లిప్ అది ఇచ్చినాక మీరు కాల్ చేయాలా, ఈ ఫలాని రోజు కాల్ చేస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు వరకు ఇవ్వలేదు. సోమవారం. సో మీ చేతిలో ఏమైనా పత్రాలు ఉన్నాయా ఇప్పటికి? మేడము 40 గజాల కోసము పట్టాలు ఇచ్చింది, కొంతమందికి ఇచ్చింది. ఇక్కడ ఎంతమంది ఇప్పుడు నివసిస్తారో వాళ్ళకి సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం లేని వాళ్ళు కూడా ఇంకా కొంతమంది కూడా వచ్చారు. కొంతమంది గుడిసెల వాళ్ళకి సర్వే అయిందా? సో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా మీకు తెలుసా? పేర్లు లిస్టులో వచ్చినాయంట, లిస్టులో ఉన్నాయంట. ఎంఆర్ఓ సార్ చెప్పిండు మొన్న. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మారినాయి కదా, తెలంగాణ ఇవన్నీ మారుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరుండ్రో మాకు సాయం చేసే వాళ్ళు ఎవరుండ్రో వాళ్ళు మళ్ళీ మాకు ఒక పట్ట మొత్తం మాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ పట్ట మార్చన్నా సరే, లేకుంటే అదే పట్ట మీద మాకు ఇంటి నెంబర్తో సహా పట్టతోని మాకు ధైర్యం ఇచ్చి
ఇచ్చిర్రు అనుకో, నమ్మకంతోనే ధైర్యం ఇచ్చిర్రు అనుకో, అప్పుడు గుడిసె తీయడమా లేకపోతే పక్కకు మారడమా అద్దెకి వెళ్ళడమా అనేది వెళ్తాము. మాకు ధైర్యం ఇవ్వాలి, ప్రూఫ్ ఇవ్వాలి. ఎప్పుడు చెప్పారు మీకు? ఎప్పుడు కల్లా ఖాళీ చేయమని చెప్పిండ్రు? ఏ అధికారులు చెప్పలేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే లీడర్లు మీరు ఖాళీ చేయండి అని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అధికారికంగా కావాలి. అధికారులు వచ్చి చెప్తే గానీ మీకు నమ్మకం కుదరదు అంటున్నారు. అవును మేడం. మేమైతే రూములు కట్టుకున్నాం, మేము రూములు కట్టుకున్న రూములు కూడా ఖాళీ చేసి వెళ్ళాలంటే మాకు ఇబ్బందే కదా. మాకు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు పెట్టుకొని మేము వెళ్ళాలంటే చాలా కష్టం కదా మేడం. మాకు చదువుకునే పిల్లల్ని పెట్టుకొని మేము వెళ్ళలేము. సో ఇల్లు ఖాళీ చేయడం అనేది కాదు సమస్య, మనకి నమ్మకం కలగాలి. మన తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన విషయానికి వచ్చేందంటే మన ఖాళీ మార్కెట్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ మీకు శాంక్షన్ అయినాయి, మీకు 237 పట్టాలు మంజూరు అయినాయి, అంతవరకు సర్వే అయింది, అంతవరకు కట్టిస్తామని చెప్పేసిండు. మాకు 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఇంకా ఆ పాల పరిమితిలో తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇల్లు కట్టించాలనే తపన నాలో ఉంది. అందరూ కూడా సహకరిస్తున్నారు, సహకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఊరికేదో మాట్లాడి 5 సంవత్సరాలు పోవడం కాదు, చెప్పేసి వెళ్ళిపోయింది మేడం. చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మాకు నమ్మకం ఎట్లా కలగాలంటే మేము ఇన్నేళ్ళ నుండి సంసారాలు చేస్తున్నాం, ఇన్నేళ్ళ నుండి చిన్న పిల్లల నుండి మా అమ్మ వాళ్ళు ఇక్కడనే మేము అన్నము, మా పిల్లలు పెద్దగా అయినారు, మేము ఈడే సంసారం చేస్తున్నాం. మినిమం 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. 20 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పుడు మీరు సర్వే చేసుకున్నారు కదా, ఎట్లా సర్వే చేసుకున్నారు? నెంబర్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ప్రూఫ్ వచ్చింది. అది ఎక్కడ అని అడుగుతున్నారు. అది ఎక్కడ? 237 పట్టాలు అయితే 265 నెంబర్లు ఇచ్చారు. కొంతమంది ఈ పేపర్ ఎవరు ఇచ్చారమ్మా? ఓకే, ఇవి మీ పేర్లు ఇందులో ఉన్నాయి అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు. ఇది కూడా మొన్న మీరు చేతన ద్వారా వెళ్ళినప్పుడు. మీరందరూ కలిసి వెళ్తే రంజాన్ పండుగ రోజే ఇచ్చారు మేడం. ఇది రంజాన్ పండుగ అంటే ఇది మాకు నమ్మకం కలగట్లేదు మేడం. ఒకటి ఏం చెప్పాలంటే ఇది మాత్రం మాకు నమ్మకం కలగట్లేదు. ఈ నమ్మకం కలగాలంటే మా ఇంటింటికి ఎట్లా సర్వే చేసుకున్నావో, మా ఇంటింటికి అట్లా పట్టా అన్నదే కానీ చిన్న స్లిప్ పోనీ ఆ స్లిప్ ఇస్తే ఆధారం ఇస్తే ఇది మాకు ఆధారం, ఇది ఉంది లే వస్తుంది లే అన్నట్టుగా మేము తీసేయడానికి నమ్మకం ఉంటుంది. కానీ మీరు ఏది ఏంది ఏకైకన తీసేయండి అంటే మేము ఉన్న పరంగా ఎక్కడ వెళ్ళిపోతాం మేడం. రైట్ అమ్మ, ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లో మీ పేర్లు ఉన్నాయా లేదా మీరు చూసుకున్నారా? చూసుకున్నాను మేడం. కొంతమంది ఉన్నాయి, కొంతమంది కానీ ఇట్లే ఖాళీ చేసేయంటే ఎక్కడ పోవాలి మేడం, అర్థం కావట్లేదు మేడం. కొంతమంది కిరాయికి డబ్బు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఈయనోళ్ళు ఉంటారు. ఈయనోళ్ళు ఎక్కడ పోతారు మేడం, మీరే చెప్పండి. ఎన్నేళ్ల నుంచి బస్తీలో ఉన్నావు? 20 ఏళ్ల నుంచి ఉన్నా. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నావు కదా. ఇప్పుడు ఇల్లు కడతారనే నమ్మకం ఉందనుకో, ఆ ఇల్లు మనకు వస్తుంది అనుకో, మన ఇల్లు బాగుంటది అనే నమ్మకంతో నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావు. కానీ ఎప్పుడు మొదలు పెడతాడా, ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది అనేది తెలియకుండా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే నీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఇబ్బంది ఉంది. అయితే మాకేమంటామంటే మాకు స్థానికంగా ఇక్కడ ఉన్నాం కదా మేడం, మేము మాకు ఏదైనా ఒక లిస్టు కావాలి, మాకు ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ అయితేనే మేము కాల్ చేస్తాం, అప్పటిదాకా మేము కాల్ చేస్తాం. ఇక్కడికి ఏమన్నా అధికారులు వచ్చారా ఇప్పటి వరకు? వచ్చారు, రోజు వస్తారు. ఈ ఆడియో సార్ వచ్చిండు, ఎంఆర్ఓ సార్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చారు మేడం. వచ్చినా కానీ మాకు ఈ స్లిప్ మాత్రం ఒకటే ఇచ్చారు. అయితే మేమేమంటాం, స్థానికంగా ఇక్కడ ఉన్నాం కదా మేము, ఉన్న వాళ్ళకి మాకు స్లిప్ కావాలి, అప్పటిదాకా మేము కాల్ చేయం మేడం. ఒక ఇల్లు వచ్చింది అంటే, శాంక్షన్ అయింది అంటే ఒక సంతోషం ఉండాలి. కానీ ఇక్కడ ఎవరి ముఖంలోనూ ఆ సంతోషం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఈ గుడిసెలు మళ్ళీ అటు నుంచి తీసి ఏమన్నారు, ఇటు నుంచి తీసి మళ్ళీ తీసేయమంటుండ్రు. ఇస్తాం, పట్టాలు వచ్చినాయి మీకు, అవి వచ్చినాయి అంటుండ్రు. ఏమి ఇస్తలేరు అమ్మ, అవి ఏదన్నా ఇస్తే మనం తీస్తాం కదా, ఏమి ఇస్తలేరు, మరి ఏం చేయాలి? రైట్. సో అనుమానం అనేది ఒక పెనుభూతం. నిజంగా మనకి మంచి జరుగుతుంది అనుకున్నా కూడా ఒక అనుమానం మొదలైంది అంటే అందరి మనసులో భయం ఉంటుంది. ఇప్పుడు ఇది కేవలం భయమా, అనుమానమా, నిజంగా మంచి జరగబోతోందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది?
నాకు కూడా మంచిగానే ఇప్పుడు మా వాళ్ళకు జనాలకు మొత్తం మంచి జరగాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం వల్ల మా వాళ్ళకు కూడా ఇన్ని రోజులు చాలా కుచాలుగా ఉన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తే చాలా మంచిగా ఉంటుంది. మేము ఎన్నాళ్ళు ఇట్లా గుడిసెలలో సంసారాలు చేయాలి, మురికివాడలో సంసారం చేయాలి. మాకు డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు, మా పిల్లలకు చదువుకోనికి ఇబ్బంది అవుతుంది, పండుకోనికి ఇబ్బంది అవుతుంది. చుట్టాలు వస్తే ఇంకో గుడిసెలో పోయి పండుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ సమస్యలు కొట్టుకపోతున్నాయి అనే సంతోషం మా వాళ్ళలో ఉన్నది. ఇన్నాళ్ళు మా ఒక్క 15 రోజుల క్రితమే ఈ సమస్య మారింది. ఇది అదే ఇప్పటివరకు సంతోషం పోయి కొంతమంది నాయకులు ఏం చేశారంటే దుష్ప్రచారాలు చేసుకుంటూ స్టార్ట్ చేశారు. మిమ్మల్ని ఇక్కడ కాల్ చేస్తే ఇక్కడ నుంచి తీసి ఎక్కడో ఆగం చేసి ఓసారి 40 పట్టాలని వాళ్ళే పుట్టిస్తారు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళకు పక్కకు పిలిచి మీకు ఇక్కడ ఉంటే ఏ మాత్రం ఖాళీ చేస్తే ఇది పక్కకు పంపించింది ఏమంటే ఇది ఆక్రమించుకొని ఏదో మండల ఆఫీస్ అంట, ఏదో పోలీస్ స్టేషన్ అంట, వాళ్ళ నోటికి దోస్తుంది ఈ అమాయక జనానికి చెప్పడం స్టార్ట్ అయింది. ఆ పుకారు లేకుండా ఉండాలి అంటే ప్రభుత్వం మనకి ఏదైనా హామీ పత్రం ఇవ్వాలి. ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా? మేము ఇంత మునుపు హామీ పత్రాలు వీళ్ళు ఏం అడగలేదు మమ్మల్ని. మేము నెక్స్ట్ ఏం చేసినామంటే ఈ పబ్లిక్ మాకు ఏదన్నా ఒకటి మాకు రిసిప్ట్ లాంటిది ఇస్తే ఇది నీ పేరు, నీ భర్త పేరు, నీకు ఇట్లా సంగతి, నీకు పక్కా ఇల్లు మంజూరైందని మాకు రిసిప్ట్ ఇస్తే మేము కాల్ చేస్తాం కూడా జరిగింది. మొన్న మేము మన TV9 సమక్షంలో ఎంఆర్ఓ దగ్గర పోయినాం. ఎంఆర్ఓని కూడా మాట్లాడినాం. ఏమని సమాధానం ఇచ్చారు? ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఇది నేను ఒక్కని చేసే పని కాదు, ఇది కలెక్టర్ ఆర్డీఓ పైనుంచి ఆదేశాలు కావాలి. మేము ఆదేశాలు ఈ 2-3 రోజుల్లో మేము తీసుకుంటాం. మేము తీసుకుని పక్క మీకు ఎవరి స్లిప్లు వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన TV9 ఆదేశంలో మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర కూడా పోవడం జరిగింది. ఎమ్మెల్యే వీళ్ళందరి ముందర చెప్పిండు ఎవరి స్లిప్లు వాళ్ళకి ఇప్పిస్తాం, మీరు ఎక్కడ భయపడని అవసరం లేదు, నా ఊరు నేను బాగుపరుచుకునే సమస్య. ఈ రోజు కేవలం మనకి ఆ చేతికి ఒక భరోసా వచ్చేస్తే తిరిగి పోయిన సంతోషం మళ్ళీ వచ్చేస్తుంది అంట. పక్కా. సో ఇప్పుడు రావాల్సింది అధికారుల వైపు నుంచే చలనం రావాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయింది అనడానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లిస్ట్లో వాళ్ళ పేరు ఉండడం మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడి నుంచి ఖాళీ చేసేది ఇప్పుడు అసలు ఎంత కాలం వరకు హౌసింగ్ అధికారులు ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు? ఆ పూర్తి చేసిన తర్వాత తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి ఆ పత్రం అంటే నేను హక్కుదారుణ్ణి అని రుజువు చేసేటువంటి పత్రం ఎప్పుడు ఇస్తారు? ఏ బస్తీ స్వరూపం చూసినా దాదాపు ఒకటే రకంగా అనిపిస్తుంది. అన్ని బస్తీలో సమస్యలు ఒకటే రకంగా అనిపిస్తాయి. కానీ పోరాటాలు, ఆ పోరాటానికి ఎంచుకున్న మార్గాలు వేరు. చేతన వీరి పోరాటాలని గుర్తిస్తుంది, వీరి మార్గాలకి మద్దతునిస్తుంది. లెనిన్ నగర్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పోరాటం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. కానీ ఇతర బస్తీల్లో ఇంకా ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించుకున్న వాళ్ళెవరు, సమస్యల పరిష్కారం మార్గంలో నడుస్తున్న వారెవరు? చేతన మార్గంలో ఈరోజు చూద్దాం. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గతంలో ప్రభుత్వం నిర్మించిన హౌసింగ్ స్కీమ్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పేదల కోసం 1985లో అప్పటి ప్రభుత్వం G+1 కింద ఇళ్లు నిర్మించిచ్చింది. ఇప్పుడు ఈ ఇళ్లన్నీ పెచ్చులూడిపోతూ స్థానిక పేదల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయని, అయినా స్థానిక నేతలు, అధికారులు హౌసింగ్ స్కీమ్ మంజూరు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. చీకులు కనబడుతున్నాయి, ఎప్పుడు మీద పడతాయో పండుకున్నారంటే భయం. చుట్టుముట్టు బౌండరింగ్ పెట్టిస్తా, గల్లీలలో సఫాయిలను ధరిస్తా అంటుండు, సఫాయిలు కూడా వస్తలేరు. చెత్త జమ అయితేనే ఉంది. మేము కాల్చినా కొద్ది మెట్ల కింద అంతా ఖరాబ్ అయిపోయింది. మాకైతే ఈగలు దోమలకి చచ్చిపోతున్నాం. ఉండాలా కాల్ చేసి పోవాలా ఎక్కడన్నా అని ఆలోచన అయిపోతుంది. మాకైతే చాలా ఇబ్బందిగా అవుతుంది. మాకు కాలనీలో హౌసింగ్ స్కీమ్ గురించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి చేతన కథనాలు ప్రసారం చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేను కలిసింది. త్వరలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మంజూరు చేయడానికి కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్ గురించి ఇక్కడ మేము చూపించడం జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ గురించి, హౌసింగ్ కార్పొరేషన్కు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు లోపల పాత వీకర్ సెక్షన్ ఉన్నాయి, దానికి డిమాలిషన్ చేసి కొత్త కట్టడానికి చూపించినాము. అది ఆల్రెడీ ప్రాసెస్లో నడుస్తుంది. నేను అనుకుంటా ఒక 1 వీక్ కానీ ఒక నెల లోపల వచ్చి ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఎస్టిమేట్ వేసి దాని తర్వాత దీనికి హౌసింగ్ కార్పొరేషన్ లోపల GHMC తరఫున ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టే సూచన ఉంది గవర్నమెంట్కు. మేము దీని గురించి కలెక్టర్కు కానీ, కార్పొరేషన్ కానీ, కమిషనర్కు, మున్సిపల్ మినిస్టర్ కూడా 2-3 సార్లు ఇక్కడ దీని గురించి చెప్పడం జరిగింది. డివిజన్ పరిధిలోని సాయినగర్, అల్లూరి సీతారామరాజు నగర్లో డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు శిలాఫలకం వేశారు. 38 లక్షలతోని సివరేజ్ లైన్ ఇక్కడ శాంక్షన్ అయింది. ఆల్రెడీ కొన్ని చోట్ల సివరేజ్ లైన్ పైపులు దించడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. మళ్ళీ 12 లక్షలతోని వాటర్ లైన్ కానీ ఇక్కడ వచ్చే పొల్యూషన్ గురించి దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. స్టోర్ లోపల డిపార్ట్మెంట్ తరఫున కొంచెం ప్రాబ్లం ఉండి అక్కడ పైపులు దించడం లేదు.
ఒక 1 వీక్ లోపల పైపులు వాటర్ లైన్ పైపులు దించడం జరిగిన తర్వాత ఇక్కడ పొల్యూషన్ సమస్య కూడా తీర్చిదిద్దుతుంది. విశాఖపట్నం అనకాపల్లి బాలాజీనగర్ ఎన్టీఆర్ ఆసుపత్రి ఎదురుగా నివసిస్తున్న పేదలు మారేడుపూడి సర్వే నెంబర్ 357లో నిర్మిస్తున్న నివాసాలను త్వరితగతిన పూర్తి చేసి తమకు కేటాయించాలని కోరుతున్నారు. ఆ పాకలో వానొచ్చినా వరదొచ్చినా మా అందులోనే అలా గుడిసెల్లోనే ఉండవలసి వస్తుంది. ఎవరో పట్టించుకోలేదు. మాకు మున్సిపల్ స్థలం కావాలని చెప్పేసి 15 కుటుంబాలు ఖాళీ చేసి వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఉన్న 15 మంది కుటుంబాలు అలాగా వాళ్ళని వరదల్లోని అలా వదిలేసి వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోనరు. మాకు సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు బట్టి ఇస్తాను అనడమే కానీ ఇవ్వడం లేదు. మొత్తం అందరూ రాజకీయ నాయకులు అందరూ చూసుకొని వెళ్ళిపోవడమే కానీ వాళ్ళు ఏమి మేలు చేసిందే లేదు. మాకు సంవత్సరాలు బట్టి మాకు ఇల్లు లేవు, ఏటీ లేదు, తుప్పల్లోని ఇందులోనే ఉన్నాం. పిల్లలు పెళ్ళి చేసామని కరెంటు లేదు, ఏటి లేదండి. దోమల్లో చచ్చిపోతున్నాం, పాములు గట్ట వచ్చేస్తున్నాయి. ఇదిగో అంటున్నారు కానీ ఏది రాలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పట్టించుకోవట్లేదు. 60 సంవత్సరాలుగా కనీస వస్తువులు లేక వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. 26 కుటుంబాల్లో 3.5 ఏళ్ల క్రితం 15 కుటుంబాలకి మారేడుపూడి సర్వే నెంబర్ 357లో పట్టాలిచ్చారని, మిగిలిన 11 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని అన్నారు. అయితే ఆ స్థలంలో పక్కా గృహాలు నిర్మిస్తున్న అధికారులు అవి పూర్తయిన తర్వాత కేటాయిస్తామని చెప్పినట్లు చెప్పారు. TV9 చేతన సహకారంతో అనకాపల్లి తహసీల్దార్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా 26 మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో 15 మందికి హౌస్ సైట్స్ పట్టాలు ఇచ్చామని వీళ్ళు తెలియపరుస్తున్నారు. మారేడుపూడి గ్రామంలో ఇంకా 11 మందికి హౌస్ సైట్ పట్టాలు ఇవ్వాలని వాళ్ళు చాలా దుర్భరమైన జీవితం సాగిస్తున్నాం. మా అందరికి కూడా హౌస్ సైట్ పట్టాలు ఇవ్వమని 11 మంది ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 11 మందికి కూడా గతంలో భాస్కర్ రెడ్డి గారి టైంలో సైట్స్ ఇస్తామని ప్రపోజ్ చేసి ఉన్నారట. అక్కడ కానీ సైట్ ఉన్నట్లయితే తప్పకుండా మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆర్డీఓ ద్వారా వాళ్ళకు కూడా 11 మందికి కూడా హౌస్ సైట్స్ ఇప్పిస్తాం. ఇప్పుడు ఎవరికైతే 15 మందికి హౌస్ సైట్స్ ఇచ్చారో అక్కడ మన ఎన్టీఆర్ గృహాలు కట్టిస్తామని ఎమ్మెల్యే గారు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెనింగ్లో చెప్పారు. అక్కడ స్థలం ఉన్నట్లయితే ఈ 11 మందికి కూడా తప్పకుండా సాధ్యమైన త్వరగా హౌస్ సైట్స్ ఇవ్వడానికి దర్యాప్తు జరిపి వీళ్ళకు కూడా హౌస్ సైట్స్ ఇస్తాం. కనీస వస్తువులు లేక నానా అవస్థలు పడుతున్న తమకి మారేడుపూడిలో ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సింగనగర్లో 56వ డివిజన్ న్యూ JNNURM నివాసాల వద్ద శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీకి సంబంధించిన మ్యాన్ హోల్స్ బ్లాక్ కావడంతో మురుగునీరు ఇళ్ల మధ్య నిలిచిపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల బెడద కూడా ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు సదుపాయం ఉన్న చోట నుంచి తీసుకొచ్చి అన్ని మీకు బాగు చేసి ఇస్తామని చెప్పి మమ్మల్ని ఇక్కడ తరలించాడండి. రోడ్ల మధ్యలో కానీ ఇళ్ల మధ్యలో కానీ చెత్త చెదరం చాలా విపరీతంగా ఉండడంతో పిల్లలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. దీని గురించి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించినా కరెంటు నాణ్యత లేకపోవడంతో ఇంట్లోని విద్యుత్ పరికరాలైన ఫ్యాన్లు, లైట్లు కాలిపోతున్నాయని వాపోయారు. కరెంటు మీటర్లు ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు అన్నారు. ఎక్కడికెక్కడ ఫ్యాన్లు కాలిపోవటం, టీవీలు కాలిపోతాము. మాకు రోజుకో సమస్య అయిపోయింది. అర్ధరాత్రి కరెంటు పోతే మాకు వచ్చి ఎవరు పరిష్కరించట్లా. మాకు మేమే వెళ్ళి ఆడనీళ్ళని బతివులాడుకొని ఏపించుకొని డబ్బులు వసూలు చేసుకొని కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు తొందరగా కరెంటు మీటర్లు ఇవ్వాలి. కరెంటు పోయి ఒక టైం అనేది లేదు, పద్దాక పోతుంది. టీవీ రిపేర్ వచ్చింది, ఫ్యాన్లు పోతున్నాయి, అన్ని రిపేర్లు వస్తున్నాయి. చేతులు 2 కాలిపోయి పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేసింది. చాలా డేంజర్ అయింది. కరెంటు వేలు తెగిపోయండి, మంటలు వచ్చేసింది. చిన్నపిల్లలతో అసలు మేము రాత్రుల్లో పడుకోలేదు. మా బాధలు పట్టించుకుని నాదులు లేడు. అక్కడికి వచ్చి మేము నరకం అనిపోతాం. మా చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అక్కడ తీసేసి మమ్మల్ని రోడ్డుకి వేస్తారు. మా బతుకు తల్లి పోయినాయి, అయినా మేము బాధపడట్లేదు. ఆ మురికి నీళ్ళు గొంతలు తవ్వేసి ఆ మురికి నీళ్ళు డ్రైనేజీలు మొత్తం నిండిపోయి అందులోని దోమలు కుట్టి పిల్లలకు జ్వరాలు అయితే అసలు దగ్గర కూడా తగ్గట్లా. మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే గంగళం గుడి దాకా నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది. ముసలోళ్ళు అయితే ఏడుతున్నారు ఇంట్లో కూర్చొని, వాళ్ళు వెళ్ళాక అసలు. కాలనీలో ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు అలంకారప్రాయంగా మారాయని, వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడిందని అన్నారు. మంచినీటి సదుపాయం లేదు. అసలు ట్యాంకులు కూడా ఏ టైం అప్పుడు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఆ వచ్చిన ట్యాంకుల్లో కూడా నీళ్లు సరిగ్గా లేవండి. నీళ్లు కానీ ఆ ట్యాపులు బిగించారు కానీ అది కూడా అసలు ఏమి లేదు, సగంలో వదిలేశారు. దాంట్లో కూడా వర్షం నీరు ఆ నీరు చేరిపోయి దోమలు వస్తున్నాయండి. చిన్నపిల్లలతో ఉంటున్నాం. మాకు అనారోగ్యాలు ఎక్కువైపోతుంది ఇక్కడికి వచ్చిన నుంచి కూడా. చేతన ఆధ్వర్యంలో మంచినీరు, విద్యుత్, డ్రైనేజ్ సమస్యలపై విజయవాడ మున్సిపల్ కార్యాలయ ఎదుట స్థానికులు ధర్నా చేశారు. మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కి మెమోరాండం ఇచ్చి తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. మేనేజర్ స్పందిస్తూ ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఇది ఈరోజు చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి. మా చిరునామా